అధ్యక్ష పదవికి బరిలో ఉన్న జో బైడెన్ కి అనేక మైనస్ పాయింట్లున్నాయి. ముఖ్యంగా ఆయన కొంతకాలంగా మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒక దశలో రష్యా అధినేత పుతిన్ పేరు కూడా బైడెన్ పలకలేకపోయారు. ఇదిలా ఉంటే కొన్నేళ్ల కిందట వెలుగు చూసిన రహస్య పత్రాల వివాదం జో బైడెన్ మెడకి చుట్టుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రస్తుతం డి అంటే డి అంటున్నారు. ఈ ఇద్దరూ మరోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈసారి వైట్ హౌస్లో పాగా వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ అయితే వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. తరచూ మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారు. అనేక బహిరంగ సభల్లో బైడెన్ మతిమరుపుతో ఇబ్బంది పడడాన్ని అమెరికా ప్రజలందరూ గమనించారు. అంతేకాదు సభల్లో ప్రసంగించేటప్పుడు కూడా తడబాటు పడుతున్నారు. మొత్తానికి అగ్రరాజ్యమైన అమెరికాకు స్ట్రాంగ్ లీడర్ అనే అభిప్రాయాన్ని బైడెన్ కలిగించలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించుకోవాలి. G7 సదస్సు ప్రారంభానికి ముందు ఇటలీ తీర ప్రాంతమైన అపోలియాను దేశాధినేతలందరూ సందర్శించారు. అక్కడున్న వాటర్ స్పోర్ట్స్ ను తిలకించారు. పారాగ్లైడింగ్ చేస్తున్న వారిని దేశాధినేతలు పలకరించారు. అయితే అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. మిగతా దేశాధినేతలందరూ వాటర్ స్పోర్ట్స్ ను తిలకిస్తుండగా జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అంతేకాదు అక్కడ ఎవరూ లేకపోయినప్పటికీ ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్లు బైడెన్ సైగలు చేశారు. కుడిచెయ్యి పైకెత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ అవస్థను గమనించిన మెలోనీ అనే దేశాధినేత ఆయన దగ్గరకు వెళ్లారు. బైడెన్ చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్నేళ్ల కిందట వైట్ హౌస్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కూడా బైడెన్ ప్రవర్తన కూడా ఇలాగే ఉంది. అక్కడ ఉన్న వారంతా సంగీతానికి తగ్గట్టుగా కాలు కదిపారు. అయితే బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండిపోయారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లు చూస్తుండిపోయారు. అయితే కొన్ని సెకండ్ల తర్వాత బైడెన్ తేరుకున్నారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బైడెన్ దొరికిపోయారు. ఇదిలా ఉంటే రహస్య పత్రాల విషయంలో పుత్రరత్నం హంటర్ బైడెన్ నిర్వాకం జో బైడెన్ మెడకు చుట్టుకుంది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ పనిచేశారు. అలనాటి సర్కార్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరిచినవే హాట్ టాపిక్గా మారిన సీక్రెట్ డాక్యుమెంట్స్. అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ 5 ఏళ్ల కాలం నాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తి కాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్ కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనిని ఒక నిబంధనగా చేశారు. రహస్య పత్రాలకు అంతటి ప్రాధాన్యమిచ్చింది అమెరికా ప్రభుత్వం. వాస్తవానికి జో బైడెన్ కు అమెరికా సమాజంలో వ్యక్తిగతంగా గుడ్విల్ ఉంది. నిజాయితీ పరుడన్న పేరుంది. అయితే పుత్రరత్నం హంటర్ బైడెన్ పుణ్యమా అంటూ వెలుగుచూసిన రహస్య పత్రాల వ్యవహారంతో ఆయన నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైపెచ్చు రహస్య పత్రాల బాగోతం 2022లోనే బయటపడ్డ మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయాన్ని జో బైడెన్ తొక్కిపెట్టారన్నది మరో ఆరోపణ. ఇదంతా సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. ఏమైనా మతిమరుపు, వింత ప్రవర్తన, సీక్రెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ జో బైడెన్ కు మైనస్ పాయింట్లుగా మారాయి.